ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ మీడియాకు ప్రింట్ మీడియా కానీ నా యొక్క శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు రోజుకొకరు చనిపోవడం జరుగుతుంది. కార్మికులు పని లేక ఉపాధి లేక 4 నెలలు అవుతుంది ఇప్పటివరకల్లా. వాళ్ళకు డబ్బులు ఏదైతే యార సబ్సిడీ వాళ్ళకి 9 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కార్మికులను ఆదుకునే బాధ్యత చూద్దాం ప్రభుత్వాన్ని. ఏదో ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, మాకేం అవసరం కలిసి చేసి నిర్లక్ష్యం చేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గవర్నమెంట్ మీకు ఇచ్చిర్రు, ఇలా అధికారం ఇచ్చిర్రు కాబట్టి రావాల్సిన 270 కోట్ల బకాయిలు సుధంగా అలాగే 50 కోట్ల బకాయిలు రిలీజ్ చేసిర్రు. అదేవిధంగా మిగతా బకాయిలు రిలీజ్ చేయాలి. దీనికి ఎలక్షన్ కూడా ఏమో అమలు ఉండదు, దీనికి ఏమో ఉండదు, కంటిన్యూషన్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా అవిశ్వం పూర్తి స్థాయిలో విడుదల చేసి కార్మికులకు 365 రోజులు పని కల్పించే విధంగా వాళ్ళకు గవర్నమెంట్ ప్రోగ్రాం ఇవ్వాలని ఇక్కడ ఉన్న పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి కానీ ఆదిశీనన్నకు కానీ మా యొక్క డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాలో రోజుకొక కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటారు. దీనికి కారణం పూర్తి స్థాయిల బాధ్యత మీదే బాధ్యత వహించవలసి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మీరు ఇస్తాన్న ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వలే, ఏదైతే మహిళలకు 2,500 ఇస్తాన్న పెన్షన్ ఇప్పటి వరకు రాలే, 200 యూనిట్ల కరెంట్ అన్నారు, అది మాత్రం 10% మందికి వస్తుంది. గ్యాస్ సబ్సిడీ అది సుతంగా ఇప్పటి వరకల్లా 10% మందికే వస్తుంది. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఇవాళ చూసుకుంటూ పోతే 18 అని కూడా పోతే 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఏ గ్యారెంటీలు అమలు కాలేవు, ఒక బస్సు తప్పితే. నేను చెప్తాను, మీరు ఇచ్చిన గ్యారెంటీలు నిలబెట్టుకోరు. మీరు ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, ఇలా రైతులకు అది కాలేదు. ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది లేదు. కౌలు రైతులకు 12,000 ఇస్తున్నారు, అది లేదు. రైతు బంధు 15,000 ఇస్తున్నారు ప్రభుత్వం వచ్చినాక, అది సుతం రాలే. బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు, అది సుతం ఇప్పటివరకు ఇవ్వలేరు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలని. లేని ఏడలో మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే మీకు గుణపడని చెప్తారు అని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులను ఆదుకోండి, వాళ్ళ సావులు చచ్చిపోతే మీకు ప్రభుత్వం మంచిది కాదు, వాళ్ళ కోసం మీకు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చే ఏదైతే 9 కోట్ల రూపాయలు అది వెంటనే ఈ 2 రోజులలో రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున.